యేసుక్రీస్తు రెండవసారి రానయ్యున్నాడు. మనం రక్షణ అనుభవం పొంది ఆత్మీయ గుణాలతో వర్ధిల్లాలని దేవుడి ఆశ. మనం ఈ లోకంలో ఎక్కువ విషయాల్లో కూరుకుపోయి మనం ఉంటే దేవుడు వచ్చేది తెలియక విడవబడితే అప్పుడు కష్టం. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు తరపీసిగా దేవుడి దగ్గర పోయేటట్టుగా మనం సిద్ధపడదాం. ఎందుకంటే విడవబడేకి అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే జనాలు విడవబడతారని బైబిల్లోనే ఉంది. కాబట్టి మనం ఈ లోక విషయాల్లో తగులుకోకుండా ట్రైన్కి ఎలా టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తామో, మన రక్షణ మనం దేవుడు సిద్ధపాటు కోసం మనం ప్రాణం పోయినా సరే సిద్ధంగా ఉండాలి. పరలోకం పోవడానికి, దేవుడి దగ్గరికి పోవడానికి. దేవుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి.